ప్రైజ్లో రండి, బాగున్నారా? ఇది నువ్వు వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న విషయం అండి. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. 125వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము సియోను కొండ వలె ఉంటారు, ఇక కదలరాలరు. ఎవరు యందు? దేవుని యందు నమ్మకం ఉంచువారు ఇక కదలక నిత్యము సియోను కొండ వలె ఉంటారు. సియోను కొండ స్థిరపరచబడింది తెలుసా? ఆ సియోను కొండ మీదకి రేపు దేవుడు రాబోతున్నాడు, రెండో రాకడ. ఆయన ఎదుట మనము నిలబడవలసిన వారమై ఉన్నాము. అందుకే మరి చెప్తాడు, యెహోవా యందు నమ్మకం ఉంచేవారు నిత్యము మరి సియోను కొండ వలె కదలక ఉంటారంట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడంట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా నేను మీ చుట్టూ నా కాపుదల, నా కంచె వేసి ఉంచుతానని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. యెహోవా మరి ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని దేవుడు ఇక్కడ మనకి అభయం ఇస్తున్నాడు. మరి ఆయన యందు నమ్మకం ఉంచుదామా? మరి నమ్మకం ఉంచినందుకు ఏం జరుగుద్ది? మనకి కదలకుండా నిత్యము నిలిచి ఉండేవారిముగా, ఆయనతో నిలిచి ఉండేవారిముగా, ఆయనతో రాజ్య పరిపాలన చేసేవారిముగా, ఆయనలో మనం నడిచేవారిముగా ఉంటాం అన్నమాట. ఇక మనం దేనికి కూడా తొట్టిల్లం. మరి ఇదను వాగ్దానం అండి. మరి ప్రార్థన చేసుకుందామా? మరి రండి, కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రములు. మరి నాయన ఈరోజు మాతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రములయ్యా. నీ యందు నమ్మకం ఉంచేవారు నిత్యం కదలకున్న సియోను కొండవలె ఉంటారని నువ్వు చెప్తున్నావు ప్రభా. అట్టి మమ్మల్ని ఉంచి మా బిడ్డలు మమ్మల్ని అందరినీ కూడా నీళ్ళు స్థిరపరిచి సహాయం చేసి నీ రాకడ సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.